టుడే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ప్రశాంత్ నీల్ అయితే డ్రాగన్ మూవీ నుండి గ్లిమ్స్ అయితే రివీల్ చేశారు. మాట్లాడుకునే ముందు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు ఎన్టీఆర్. మీరు ఇలానే మూవీస్ చేస్తూ మమ్మల్ని అలరిస్తూ ఉండాలని. సినిమా ప్లాట్ వచ్చేసి 1967లో హెరాయిన్ గురించి టూ ఇండివిజువల్ గ్రూప్స్ మధ్య జరిగిన స్టోరీలా ఉంది. ఇందులో గవర్నమెంట్ ఎలా ఇన్వాల్వ్ అయింది, ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్ మొత్తం ప్లాట్ అయితే రివీల్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే నాకు నచ్చలేదు. మరి నీకు సేమ్ మ్యూజిక్ లాగే అనిపిస్తుంది. మీరు కావాలంటే వినండి, మీకు సేమ్ మ్యూజిక్ లాగే అనిపిస్తుంది. సలార్ కానీ కేజీఎఫ్ కానీ సేమ్ మ్యూజికే ఉంటుంది. వై డోంట్ వీ గెట్ చేంజ్ ఎందుకైతే నచ్చలేదు. ఎన్టీఆర్ లుక్స్ పరంగా అయితే కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి, కొన్ని షార్ట్స్ అయితే నాకు సలార్ లాగే అనిపించాయి. మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. ఎన్టీఆర్ మరీ అంత లీన్గా చూపించడం నాకైతే నచ్చలేదు. మీరు టెంపర్ మూవీ చూడండి, నాన్నకు ప్రేమతో, ఇలా మూవీస్ చూసుకుంటారండి. ప్రీవియస్ మూవీస్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండేది, ఆ ఫేస్ చూస్తేనే మనకు ఒక ఓర మాస్ లుక్ వచ్చేది. బట్ ఈ లుక్ అయితే నాకు అంత యాప్ట్ అనిపించలేదు. మరి మూవీలో ఏమైనా రిక్వైర్డ్ అయిందా అంత సన్నగా కనిపించడానికి అనేసి రివీల్ అవ్వడం చూడాలి, ఎలా రివీల్ చేస్తారనేసి. ప్రశాంత్ నీల్ గారే ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, నాకు బ్లాక్ థీమ్ లేకుండా నేనైతే మూవీస్ అయితే చేయలేను. సో నాకు ఆ బ్లాక్ థీమే ఉండాలి, దాంట్లోనే నేను కెమెరా పెట్టాలి, అలాంటి బొగ్గు సినిమానే తీస్తానని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు ముందుగానే చెప్పేశారు.